సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పాక్షికంగా సవరించింది. నిందితుల్లో A1 మోర్ల శ్రీనివాసరావు, A2 ఎంపరాల జగదీష్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ వారు వేసిన అప్పీళ్లను కొట్టేసింది. A3 నిందితుడు పంది వెంకట్రావు అలియాస్ కృష్ణను నిర్దోషిగా ప్రకటిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. అయితే ఈ కేసులో నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించడంపై నాగవైష్ణవి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. A3గా ఉన్న వెంకట్రావుతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటున్న వైష్ణవి సోదరుడు హరీష్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసుకు సంబంధించి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు చిన్నారి నాగవైష్ణవిని అత్యంత దారుణంగా చంపడం, ఆ మరణ వార్త విని తలడిల్లిన ఆ తండ్రి హృదయం అప్పటికప్పుడు ఆగిపోవడంతో కుప్పకూలిన వైనం అప్పట్లో కోట్లాది మంది కన్నీరు పెట్టించిన ఘటన. అసలు ఈ కేసు మొత్తానికి సంబంధించి ఆ రోజు హత్య జరిగిన ఘటనకు సంబంధించి కూడా మొత్తం వెంకట్రావే సూత్రధారిగా ఉన్నారు. అతను ఇచ్చిన డబ్బులతోనే శ్రీనివాసరావు, జగదీష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కూడా మొదటి నుంచి చెప్తా వస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు న్యాయస్థానంలో తప్పించుకోవడంపై వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైష్ణవి సోదరుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఆ రోజు చూశారు మీరు చిన్న బాబు, ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎట్లా భావిస్తున్నారు? 2018లో మహిళా సెషన్ కోర్టు తీర్పు వచ్చినప్పుడు మేము కొంచెం రిలీఫ్గా ఉన్నామండి. ఎందుకంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అనేది అప్పట్లో చాలా సెన్సేషనల్ జడ్జిమెంట్. ఈ రోజున వాళ్ళు హైకోర్టుకి తరచూ అపీల్ చేసుకోగా 2 సార్లు అతను బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాంటిది ఈ రోజున అతను కంప్లీట్ ఇన్నోసెంట్, అసలు ఈ కేసుకి అతనికి ఏం సంబంధం లేదు అని చెప్పేసరికి మేము చాలా షాక్గా ఉన్నాం. ప్లస్ మాకు ఒక రకంగా మాకు థ్రెట్ ఉందండి అతని నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను మా మీద ఎట్లానో గట్లా మమ్మల్ని అటాక్ చేయడానికే చూశాడు. నాన్న కూడా పదే చెప్పారు, వెంకట్రావు పేరు ఆ రోజు చెప్పారు, తర్వాత ఆయన చనిపోవడం బ్యాడ్. కానీ ఇప్పటికీ ఇన్నేళ్ళైన తర్వాత కూడా ఇంకా న్యాయం కోసం మీరు పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు తీర్పు తర్వాత ఎవరైనా కలిసారా? మీకు ఎటువంటి హామీ వచ్చింది? ఏం చేయబోతుంది? మేము నిన్న కమిషనర్ గారిని కలిసామండి. ఆయనేమో బాగా సానుకూలంగా రెస్పాండ్ అయ్యి పక్కన వాళ్ళ అసిస్టెంట్కి ఎవరికో ఆర్డర్స్ పాస్ చేశారు. మా ఇంటి చుట్టూ సర్వేలెన్స్ సిస్టమ్స్ పెట్టమని అండ్ సుప్రీంకోర్టు అపీల్ వేస్తామని చెప్పారు. వీళ్ళు ఫైట్ అన్నారు. అంటే 2010 నుంచి కూడా వెంకట్రావు కారణంగా మీ కుటుంబం చిన్నాభిన్నమైంది, అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే అతను బయటకు వచ్చి మళ్ళీ ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నారు, మీ అతని నుంచి ఎటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది? ఈ రోజున ఇవన్నీ అసలు జరగడానికి కారణం ప్రాపర్టీ ఇష్యూస్ అండి. సో ఆ ప్రాపర్టీ ఇష్యూస్ మా ఇంకా సెటిల్ అవ్వలేదు. అప్పుడు 2010లో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎట్లా అయితే మా నాన్నగారి ప్రాపర్టీస్ అన్నీ స్టాగ్నెంట్గా అట్లా ఉన్నాయో అట్లానే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఈ 15 నెలలుగా మేము మా నాన్నగారికి సంబంధించిన ప్రాపర్టీస్ నుంచి మేము ₹1 కూడా మేము ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి బెయిల్కి నో అబ్జెక్షన్ ఇస్తేనే మనం ప్రాపర్టీ సెటిల్ చేసుకుంటాం అన్నారు. ఎందుకంటే ఈ ఉమ్మడి మీద ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు అట్లా బ్లాక్మెయిల్ చేసేసరికి మేము ఇంకా మాకు కేసు ఈ రోజున మా చెల్లికి మా కుటుంబానికి జరిగినట్టు మాకు వేరే వాళ్ళకి జరగడం ఇష్టం లేదండి. సో మేము దాని మీద 15 ఏళ్ళైనా కాదు, ఎన్నేళ్ళు అయితే అని మేము ఎప్పుడు సెటిల్ అయితే అప్పుడే అన్నట్టు మేము కూర్చొని ఉన్నామండి. ఇప్పుడు ఇదే సూత్రధారి తప్పించుకోవడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? సుప్రీంకోర్టు వరకు ఎలా వెళ్ళబోతుంది? మాకైతే థ్రెట్ ఉందండి అతని నుంచి. ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల కాబట్టి ఇంకా ప్రాపర్టీ సెటిల్ కూడా అవ్వలేదు. సో స్టిల్ వాళ్ళు ఏదన్నా మా మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది. ఈ మధ్యలో కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు అంటే వాళ్ళకి ఆలోచన స్టిల్ ఉండే ఉంటుంది. సో మేమైతే సుప్రీంకోర్టు అపీల్కి గవర్నమెంట్ హెల్ప్తో మేము వెళ్ళాలండి. అతని ప్రమేయంలో ఏది జరిగే అవకాశం లేదు. ఈ రోజున అతను ఆ లోపల నుంచి ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడండి. అతను లోపల నుంచి చెప్పేదాని మీద ఈ బయట ఉన్న వాళ్ళు నడుస్తూ ఉంటారు. అందుకనే కదా బెయిల్ ఇస్తే నో అబ్జెక్షన్ ఇస్తేనే బెయిల్ వస్తేనే నేను బయటకు వచ్చాకే ప్రాపర్టీ సెటిల్ చేసుకుందామని చెప్తున్నారు. సాయం కావాలి. పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తమకు అండగా ఉండి వెంకట్రావుని తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తూ తమ సోదరుని అత్యంత కిరాతంగా చంపించేలా చేస్తున్న వెంకట్రావుని కఠినంగా శిక్షించే విధంగా అప్పటి వరకు తమ పోరాటం ఇలా కొనసాగిస్తాను కూడా శ్రీహర్ష చెప్తున్నారు. విలియమ్స్తో వరప్రసాద్, ఏబిన్ ఆంధ్రజ్యోతి.